రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 42% బీసీ కోటా అమలు కోసం హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించారు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి సీతక్క. మంత్రులతో పాటు ఎంపీలు అనిల్ కుమార్, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొన్నారు. బీసీ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలని త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రధాని మోదీని కలుస్తామన్నారు. దీనిపై మరింత సమాచారం సదానందం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటూ కూడా ఈరోజు బంద్ కొనసాగుతుంది. బీసీ జేఏసీ సంఘాల బంద్లో అన్ని పార్టీల నేతలు పాల్గొంటున్నారు. సో ఎట్ ప్రజెంట్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రులు ఉన్నారు. సో మనతో మాట్లాడడానికి మంత్రులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు బీసీకి సంబంధించిన బంద్ జరుగుతుంది. సో దీనిలో అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. సో మీ పార్టీ తరఫున మంత్రులుగా మీరు పాల్గొంటున్నారు. సో ఏం చెప్తారు మీరు? శుభసూచకం. తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అన్ని సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఏనాడు తెలంగాణ ఉద్యమంలో అయితే జాయింట్ యాక్షన్ కమిటీ అందరూ కలిసి చేసినారో ఇప్పుడు కూడా ఇటు బీసీ సంఘాలను జాయింట్ యాక్షన్ కమిటీగా అన్ని రాజకీయ పార్టీల మద్దతు బంద్ జరుగుతోంది. ఇది ఎక్కడైతే కేంద్రంలో పెండింగ్ ఉందో ఈ బంద్ ద్వారా ప్రభావితమై ఆ యొక్క 42% ప్రతిపాదనలను ఆమోదించాలని కోరుకుంటా ఉన్నాం. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఢిల్లీకి వాస్తవాన్ని చెప్పి కేంద్రంలో ఉన్న పెండింగ్లో ఉన్నటువంటి అంశాన్ని తీర్చాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రామాణికమైన లెక్కలు తీసి దానికి సంబంధించిన చట్టసభలు ఆమోదించి చట్టం చేసి గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి పంపబడింది. దీని తర్వాత కూడా ఇట్లా పెండింగ్ ఉంటే ఇది ఎవరున్నారు కేంద్రంలో ఎక్కడ నిర్ణయం జరగనో ప్రజలకు తెలుసు. శాసనసభలో మద్దలిచ్చి కేంద్రంలో ఎందుకు ఆపుతారో తెలియదు. కొద్ది రోజులు ముస్లింల కారణం చూపెట్టినారు, ఇప్పుడు లేదని తెలిసిపోయింది. ఇది బ్యాక్వర్డ్ క్లాస్కి లాభం జరుగుతుందని తెలిసింది. రామచంద్ర గారు స్వయంగా మాట్లాడారు. నేను వారిని కోరుతా ఉన్నా, వెళ్ళండి ఢిల్లీకి వెళ్ళండి, మీ డెలిగేషన్ తీసుకొని ఆల్ పార్టీకి మేము రావడానికి మీరు కేంద్రంలో నాయకత్వం మేము మా ముఖ్యమంత్రి బహిరంగంగా విజ్ఞప్తి చేసి నేను బీసీ మంత్రిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తీసుకెళ్ళండి. 42% తెలంగాణలో ఇంత ప్రామాణికంగా ఒక చట్టబద్ధతతోటి న్యాయపరంగా ఇన్ని రకాలుగా చేసిన తర్వాత మీరు ఇంకా స్పందించకపోతే రేపు పొద్దున తెలంగాణలో దోషులుగా నిలబడాల్సి వస్తుంది అనే మాట మాత్రం మరవద్దు. సార్ మీరు చెప్పండి. సో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈ బిల్లు ఆగిపోయింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని అటు బీఆర్ఎస్ చెప్తుంది, ఇటు బీజేపీ చెప్తుంది. సో దీనికి మీరేం చెప్తున్నారు? బీఆర్ఎస్ బీజేపీలు చెప్పిండ్రు, బీ సంఘాలు పిలుపునిచ్చారు. ఈరోజు బీ సంఘాల పిలుపు మేరకు మేము ఇక్కడికి వచ్చాము. ఏ కారణం చేత చెప్తారు, అది దానికి కారణం ఏది చూపిస్తారు? రాష్ట్రంలో చేయాల్సిన ప్రక్రియ మొత్తం ఉభయ సభల్లో చేసి ఈరోజు ఢిల్లీకి పంపించడం జరిగింది. మీరు అక్కడ బిల్లు ఒత్తిపెట్టి ఏ మాదిరిగా అయితే ఇక్కడ మా అసెంబ్లీలో 8 మంది ఎమ్మెల్యేలు బాధ్యతగా మీ మద్దతు తెలిపారు, 8 మంది ఎంపీలు ఇది బాధ్యత తీసుకొని పార్లమెంట్లో ఒప్పించండి మోదీ గారిని. ఇవ్వాల్సింది మీరే. అయ్యేది కాదు ఎందుకు అనుకుంటాం? తమిళనాడులో అయ్యింది కదా. తమిళనాడులో జయలలిత గారు అంబేద్కర్ డాటా ద్వారా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో సెంటర్లో ఉండే పివి నరసింహారావు గారు ఏ విధంగా అయితే షెడ్యూల్ 9లో పెట్టినరో ఈరోజు అధికారంలో మీరున్నారు. షెడ్యూల్ 9లో పెట్టండి. లేకపోతే బీసీ సంఘాలు, బీసీ కులాలు, బీసీ బిడ్డలు భవిష్యత్తులో మిమ్మల్ని దోషిగా నిలబెట్టే పరిస్థితి వస్తుంది. ఏది దాపెట్టి చేసే పరిస్థితి లేదు. అసెంబ్లీలో ఓకే అంటారు, పార్లమెంట్ నో అంటే రేపు పొద్దుగాల ఏ విధంగా మీరు జవాబు చెప్పుకుంటారు? ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నేను ఇప్పటి కూడా కోరుతా ఉన్నా, ఖచ్చితంగా షెడ్యూల్ 9లో పెట్టి బీసీల బిడ్డల ఆగ్రహానికి మీరు అవకాశం ఇవ్వకండి అని నేను కోరుతా ఉన్నా. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రక్రియ అంతా చేసింది. ఈరోజు చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఈ విధంగా బిల్లును తొక్కిపెట్టి ఈ విధంగా మీరు ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట అనడం కరెక్ట్ కాదు. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, ఇప్పటి కూడా వేడుకుంటున్నాం, కంపల్సరీ ఈ షెడ్యూల్ 9లో పెట్టే కార్యక్రమాన్ని బాధ్యతగా 8 మంది ఎంపీలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. సో మేడం మీరు చెప్పండి. సో టెక్నికల్గా ఇది వర్కౌట్ అవ్వదని తెలిసినా కూడా కాంగ్రెస్ ఒక రాజకీయం కోసం బీసీల ఓట్ల కోసమే ఇలా చేస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఏం చెప్తారు? టెక్నికల్గా కాదు, ఎందుకు కాదు? మేము కావాలి అనే మేము పెట్టినాము. మేము ఎక్కడ తప్పు చేసినాం? టెక్నికల్గా కాదు అని ఎట్లా అనగలుగుతావు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. 6 నెలలు 5 నెలల నుంచి పెండింగ్లో పెట్టుకున్నారు బిల్లులు. మేము డెడికేటెడ్ కమిటీ చేసినాం, ఎంపరికల్ డేటా ద్వారా కులగణన చేపట్టినాం. మరి ఆ బిల్లులన్నీ కూడా ఏకగ్రీవ ఆమోదం పొందినాయి. తర్వాత వాటిని ప్రాసెస్ పద్ధతిలోనే మేము కేంద్రం దగ్గరికి పంపినాం. పంపినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి కదా.
ఈ రాష్ట్రంలో భిన్నాభిప్రాయం లేదు, ఆల్ పార్టీస్ మద్దతు ఇచ్చినాయి. ఇంకా నీకు డిఫరెంట్ ఒపీనియన్ ఎక్కడుంది? ఇంకా టెక్నికల్ ప్రాబ్లం ఏంది? వాళ్ళు ఎక్కడ పెట్టినకి ఎందుకు పెట్టుకోవాలి? అందుకనే మేము మా పాలసీ ఇది, మేము పోతున్నాం ముందుకు. సరే కోర్టు ఇవాళ తాత్కాలికంగానో రేపో ఏదో చేయవచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం చేతులు అవుతుంది కదా. కేంద్రం వెంటనే ఆ బిల్లును ఆమోదింప చేసి బీసీ 42% రిజర్వేషన్కు ఆమోద ముద్ర వేస్తే ఇంకా టెక్నికల్ ఏది, ఫిజికల్ ఏది లేదు. ప్రాబ్లం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఆ బిల్లులను ఆమోద ముద్ర వేయండి, 42% రిజర్వేషన్ కల్పియండి. ఇక్కడ ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు కాబట్టి ఇలా ఇంటర్నల్గా బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్కైనాయి. బీఆర్ఎస్ నాయకులు అసలు కులగణంలో పాల్గొనలే, బీజేపీ నాయకులు కూడా కొంతమంది నాయకులు పాల్గొనలే, బాధ్యతాయుతమైన నాయకులు. మరి ఈరోజు బీజేపీని తిట్టకుండా బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ఎందుకు తిడుతున్నారు? వాళ్ళు ఒకటి కాబట్టి లోపల సంబరాలు చేసుకుంటున్నారు ఈ బిల్లు రావద్దని. ఎందుకంటే దురహంకార పార్టీలు, దొరల పార్టీ, దురహంకార పార్టీ అది ఉన్న. గతంలో 33% రిజర్వేషన్ కూడా 23కి తగ్గించారు. సీలింగ్ యాక్ట్ పెట్టిర్రు 2018 పంచాయతీరాజ్ యాక్ట్లో 285 సెక్షన్ తీసుకొచ్చి మరి సీలింగ్ 50% దాటొద్దని కూడా వీళ్ళే ఏ రాష్ట్రంలో పెట్టలేదు అట్లా. సరే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, అదంతా ఓకే 50% దాట, కానీ ఏ రాష్ట్రము ఇట్లా ఇది దాటొద్దని చట్టాలు తీసుకున్నటువంటి సందర్భాలు లేవు. కేసీఆర్ తీసుకొచ్చిండు, దాన్ని కూడా మొన్న సవరణ చేసి గవర్నర్ గారి దగ్గర పంపడం జరిగింది. ఎందుకు ఇది? నువ్వు బీజేపీ ప్రభుత్వం చేతిలో ఉంది, అది మనం డిమాండ్ చేస్తున్నాం కాబట్టి. ఆ బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఉంది, ఇస్తే అయిపోతుంది కదా, ఎందుకు ప్రాబ్లము అంటున్నా. ఆ రోజు పివి నరసింహారావు గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు బిల్లుకు ఆమోద ముద్ర వేసిండు, అక్కడ టైం పట్టింది. అయినా కూడా మా గవర్నమెంట్ ఆ రోజు ఇచ్చింది. ఈరోజు సెంట్రల్లో మా గవర్నమెంట్ లేదు, అయినా కూడా మేము పోరాడతాం, మేము అన్ని రకాలుగా చేస్తాం. ఎక్కడ ఏ రాజ్యాంగంలో కూడా 50% దాటొద్దని లేదు. ఇది కేవలం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డరు. సుప్రీంకోర్టు ఆర్డర్ను సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది పొలిటికల్గా డెసిషన్ తీసుకొని ఇవ్వచ్చు. అది ఇవ్వకుండా ఈ రాజకీయ ప్రయోజనాల కోసం డ్రామా ఆడుతున్నది బీజేపీ బీఆర్ఎస్. ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా మాకు చిత్తశుద్ధి ఉంది. సో ఈ బంద్కు కూడా సంపూర్ణంగా మేము మద్దతు తెలుపుతాము. సో ఇది ప్రస్తుతానికి ఇది బీజేపీ చేతిలో ఉంది కాబట్టి బీజేపీ పార్టీ ఒక స్టెప్ ముందుకు వేసుకొని బీసీ బిల్లు కోసం కృషి చేయాలని చెప్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వం అటు మోడీని కలవడానికి కూడా అఖిలపక్షం తరఫున, సో అన్ని పార్టీల తరఫున మేము డైరెక్ట్ సీఎంతో కలిసి రావడానికి కూడా, మోడీని కలిసి ఈ చట్టాన్ని తీసుకురావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని మంత్రులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో సదానందం, V6 న్యూస్, ట్యాంక్ బండ్.